పార్లమెంటరీ కమిటీలు చాలా ఉన్నాయి. కానీ మనకి ఈ 3 కమిటీల నూతన చైర్మన్లు నియమింపబడ్డారు కాబట్టి ఈ 3 కమిటీల గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ కమిటీ ప్రభుత్వ ఖాతాల సంఘం. దీనిని ప్రజా పద్దుల సంఘం అంటారు. దీనిని ఇంగ్లీష్ లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, సింపుల్ గా పాక్ అంటారు. ఈ పాక్ కి నూతన చైర్మన్ గా కాంగ్రెస్ నేత అయిన కేసీ వేణుగోపాల్ నియమింపబడ్డారు. నెక్స్ట్ అంచనాల సంఘం. దీనిని నిరంతర మితవ్యయ కమిటీ అంటారు. ఈ కమిటీ నూతన చైర్మన్ గా సంజయ్ జైస్వాల్ నియమింపబడ్డారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ కమిటీ. దీనికి నూతన చైర్మన్ గా బీజేపీ నేత అయిన ఫగ్గా సింగ్ నియమింపబడ్డారు. పార్లమెంటరీ కమిటీల యొక్క చైర్మన్లను లోక్సభ స్పీకర్ మాత్రమే నియమిస్తాడు. కాబట్టి ఈ 3 చైర్మన్లను కూడా లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా గారు నియమించారు. ఈ పార్లమెంటరీ కమిటీల యొక్క ఉపయోగం ఏంటంటే శాసనాలు, బిల్లులు, తీర్మానాలు ఎక్కువైపోయి పార్లమెంటరీ సమావేశాలు అనేవి తక్కువైపోయాయి. కాబట్టి వీటిని లోతుగా చర్చించే సమయం లేకపోవడం వలన ఈ పార్లమెంటరీ కమిటీలకు పంపిస్తారు. ఈ పార్లమెంటరీ కమిటీలలో వివిధ రంగాలకు చెందిన నైపుణ్యులు ఉండడం వలన ఈ బిల్లుకు సంబంధించిన వివిధ సలహాలు, సూచనలు ఒక నివేదికలో నింపి ఆ నివేదికను లోకసభ స్పీకర్ కు పంపిస్తారు. ఈ 3 కమిటీలకు సంబంధించిన స్టాటిక్ డేటా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోతుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ ఫాలో అవ్వండి.